మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్లదాడి జరిగింది. జోగి రమేష్ ఇంటిపై ఇద్దరు యువకులు రాళ్లు రువ్వారు. కారులో వచ్చిన యువకులు రాళ్లదాడికి పాల్పడ్డారు. జోగి రమేష్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్లదాడి జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగి రమేష్ ఇంటిపై ఇద్దరు యువకులు రాళ్లు రువ్వారు. కారులో వచ్చిన యువకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. జోగి రమేష్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. జోగి రమేష్ ఇంటిపై రాళ్లదాడి ఏ విధంగా జరిగిందో, వారి ఇంటి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రస్తుతం మనం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్లదాడి జరిగింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మాదిరి మనం చూసినట్లయితే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన మాత్రం గుర్తు తెలియని వ్యక్తులైతే మాత్రం దాడికి పాల్పడిన పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కారులో వచ్చినటువంటి నలుగురు ఆగంతుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రమేష్ జోగి రమేష్ ఇంటిపై రాళ్లు విసురుతుండగా అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా వారిని నిరోధించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన మాటలు కూడా వినకుండా రాళ్లు విస్తున్నటువంటి పరిస్థితి. అయితే అతనిపై కూడా ఏదైతే ఎవరైతే రాళ్లు విసురుతున్నారో అతను కూడా తిరగబడ్డ వద్దు అంటూ వారించినప్పటికీ అతని మీద కూడా తిరగబడినటువంటి పరిస్థితి. ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఎవరు లేకపోవడం, అప్పటికే దాడి చేసే ప్రమాదం ఉండటంతో అందరూ కూడా, అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే అక్కడ ఇబ్రహీంపట్నం ఇంటి ముందు అయితే మాత్రం పోలీసులు ఫిషింగ్ ఇతరత్ర జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో ఇంటి చుట్టూ ఫిషింగ్, అదేవిధంగా వారి భద్రత కూడా గతం నుంచి కొన్ని రోజులుగా కూడా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ దాడికి పడినటువంటి వారు ఎవరైతే వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా అటు వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజులుగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, అటు కొడాల నాని ఇంటి పైన కావచ్చు, వల్లభనేని వంశీ మీద కావచ్చు, ఇప్పుడు జోగి రమేష్, వారి ఇరువురి అంటే వల్లభనేని వంశీ అదేవిధంగా కొడాల నాని ఇంటి మీద జరిగినటువంటి దాడి సంఘటన రోజు నుంచి అప్పటికే మొత్తం అంతా కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నేతల దగ్గర భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు అప్పటి నుంచి జరిగినటువంటి పరిస్థితి. కానీ ఇది అనూహ్యంగా జరిగినటువంటి సంఘటన కాబట్టి ఈ విచారణ దీనిపైన అయితే మాత్రం అక్కడ స్థానికంగా చుట్టుపక్కల కానివ్వండి, ఇంటి ముందులో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అయితే మాత్రం అటు పోలీసులు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా పోలీసు హ్యాండ్ ఓవర్ లో చూస్తే అక్కడ ఏం జరిగింది ఏంటనేది అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి అయినటువంటి కానిస్టేబుల్ కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ దాడులు అయితే మాత్రం తప్పు అంటూ కూడా వైసీపీ నేతలు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. మాదిరి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.